గత ప్రభుత్వం 3 రాజధానుల వివాదాస్పద నిర్ణయంతో ధ్వంసమైన ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ దానిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అధికారంలోకి రాగానే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్న సీఎం దీనిపై ప్రజల్లో చర్చ జరగాలన్న లక్ష్యంతో శ్వేతపత్రం విడుదల చేయాలని నిర్ణయించారు. రాజధాని పునర్నిర్మాణానికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై దిశానిర్దేశం చేసేలా ఈ శ్వేతపత్రం ఉండే అవకాశం ఉంది. గడిచిన 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం అమరావతి రాజధానిని ఉద్దేశపూర్వకంగా విస్మరించి చేసిన విధ్వంసంపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. 3 రాజధానుల వివాదాస్పద నిర్ణయంతో గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని నిలిపేసింది. దీంతో గడిచిన 5 ఏళ్ల కాలంలో నిర్మాణాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాదాపు 9,000 కోట్ల రూపాయల వ్యయంతో చేసిన నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. రాజధాని ప్రాంతంలో 2014-19 మధ్య అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన రాష్ట్ర సచివాలయం, ఏపీ హైకోర్టు మినహా మరే కార్యాలయం ప్రస్తుతం రాజధానిలో పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. ప్రత్యేకించి గవర్నమెంట్ సిటీలో చేపట్టిన 5 నిర్మాణాలు, సచివాలయ, హెచ్ఓడి టవర్లు, అసెంబ్లీ, రాజ్ భవన్, సీఎం నివాసం, ఐఏఎస్, ఐపీఎస్ల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యేల నివాస భవనాలు ఇలా వేర్వేరు నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయి. వాటి పునర్నిర్మాణంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని తెలుసుకున్నారు. సదరు అంశాలనే శ్వేతపత్రంగా విడుదల చేయాలని నిర్ణయించారు. అమరావతి రాజధాని నిర్మాణం నిలిచిపోవడం వల్ల ఏపీ అభివృద్ధి పరంగా, పారిశ్రామిక పురోగతి పరంగా, సామాజికంగా, ఆర్థికంగా రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందులు శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. గడిచిన 5 ఏళ్లలో రాజధాని లేకుండా రాష్ట్రం నష్టపోయిన పరిస్థితులతో పాటు తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా ప్రభుత్వం శ్వేతపత్రంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే గతంలో రాజధాని నిర్మాణం చేపట్టిన ప్రతిష్టాత్మక కంపెనీలు ఎల్ఐన్టీ, షాపూర్జీ పల్లోంజీ, ఎన్సీసీ లాంటి సంస్థలతోనూ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. అలాగే గతంలో రాజధాని ప్రాంతంలో స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదిస్తున్నారు.